ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత బకాయి పడ్డ వేతనాలు వెంటనే బకాయి పడ్డ వేతనాలు వెంటనే బకాయి పడ్డ వేతనాలు వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత అధికారుల నిరసన వైఖరి జీతాలు వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత బకాయి పడ్డ వేతనాల వెంటనే అధికారుల నిర్లక్ష్య వైఖరి కార్మికుల ఐక్యత ఐదో రోజు ఈరోజు నిరసన చేస్తున్నాము. ఒక్కొక్క రోజు ఒక విధంగా ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి జీతాలు పడేటట్టుగా చూడాలని కోరుచున్నాం. ఉమ్మడి అనంతపురం జిల్లా శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు గత 25 సంవత్సరాలుగా మేము ఇక్కడ పనిచేస్తున్నాము. మాకు 6 నెలలుగా జీతాలు రావట్లేదు, పిఎఫ్ సరిగా కట్టట్లేదు, ఈఎస్ఐ సరిగా ఇది కావట్లేదు. మాకు దరిదాపు 6 నెలల నుంచి ఎస్సీ గారు కానీ డిఈ గారు కానీ పెద్ద ఎక్కడి నుంచి కానీ మాకు ఎక్కడ ఎవరు ఎట్లా ఏమి అనేది కూడా మాకు చెప్పకోకుండా మాకు ఊరికే పని మాత్రం కల్పిస్తూ జీతాలు మాత్రం చాలా జీతాలతో ఇది చేసుకుంటూ మమ్మల్ని ఇది చేస్తున్నారు. దయచేసి మాకు 6 నెలలుగా జీతాలు లేవు, పెట్రోల్కి డబ్బులు లేవు, రాను పోను ఛార్జీలు కూడా అప్పులు చేసుకొని మేము ఇక్కడి వరకు వచ్చాము. అయినా కానీ మా పరిస్థితులను ఎవరు పట్టించుకోక మేము చాలా దయనీయ స్థితిలో ఉన్నాము. దయచేసి మా యొక్క ఈ నిరసనను ఇది చేసుకొని మాకు జీతాలు వెంటనే చెల్లించవలసిందిగా కోరుతున్నాము. గత 25 సంవత్సరాల నుండి సత్యసాయి వాటర్ సప్లైలో మేము కార్మికులుగా పనిచేస్తున్నాము. ఇంటి అద్దెలైతేనేమి, పిల్లల చదువులైతేనేమి, సంసారాలకి జీవనాధారము మాకు చాలా కష్టమైపోయింది. 6 నెలల నుంచి జీతాలు లేవు. జీతాలు లేనందున మేము బతికేది చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నాము. డిఈ గారు కానీ ఎస్సీ గారు కానీ ప్రభుత్వం కానీ ఎవరు మాకు హామీలు ఇవ్వడం లేదు, ఎవరే కానీ స్పందన లేదు. అందుకు కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిపైన చర్య తీసుకొని 1997 నుంచి శ్రీ సత్యసాయి వాటర్ సప్లైలో పనిచేస్తున్నాం. మేము గత ప్రభుత్వాలు ఎంతమంది వచ్చినా ఎంతమందికి మొరపెట్టుకున్నా జీతాలు అనేది చాలా ఇబ్బందిగా ఇస్తున్నారు. ఎప్పుడు జీతాలు బ్రేక్ అయినా కూడా మేము ధర్నా చేసి జీతాలు అడగాల్సి వస్తుంది. ఇంతకుముందు ఒక నెలకు 2,10,00,000 ఇచ్చేవాళ్ళు ఈరోజు ఇప్పటి నుంచి 84 లక్షలకు చేసినారు. మా జీతాలు తగ్గించాలా, జనాలను తగ్గించాలా అని అంటారు. మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు 1300 గ్రామాలకు నీళ్ళు ఇస్తున్నాం. ఈ 1997లోనూ 5 విలేజ్లకు వాటర్ ఇస్తున్నాం. ఇప్పుడు కూడా పాపులేషన్ పెరిగినా మా స్ట్రెంగ్త్ను తగ్గించి జీతాలను తగ్గించి ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తున్నారు. అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు. వీరు ఈ గత 6 నెలలుగా జీతాలు ఇవ్వలేదు, పిఎఫ్ కట్టలేదు, ఈఎస్ఐ చెల్లించలేదు. కానీ మేము వర్క్ అయితే 24 గంటలు మేము చేయాల్సిందే. ఇంటి పని విడిచిపెట్టైనా కూడా కనీసం ఈడ పంప్ ఆపరేటర్ కావచ్చు, విలేజ్ ఆపరేటర్ కావచ్చు, ఏ విలేజ్కైనా పోండి, విలేజ్లో నీళ్ళు రాలేదంటే ఫస్ట్ ఫోన్ చేసేది మాకే, అధికారులకు కాదు. మమ్మల్ని అడిగిన తర్వాతనే మళ్ళీ అధికారులను అడుగుతారు. కానీ ఏ రోజు నీళ్ళు ఇబ్బంది చేయలేదు. 6 నెలలు జీతాలు ఇవ్వకపోయినా మేము ఏ రోజు విలేజ్లకు నీళ్లు లేకుండా చేయలేదు. కానీ మేము వచ్చిపోయే ఖర్చులకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లల స్కూళ్ళకు కానీ తినే తిండికి కానీ 6 నెలలు జీతాలు రాలేదంటే ఏ కార్మికుడు ఎలా స్పందిస్తాడో మీరే ఆలోచన చేయండి. గత్యంతరం లేక స్ట్రైక్ లేకి వచ్చాము. అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, కలెక్టర్ గారి మేము చేసే ఈరోజు 5వ రోజు చేసే నల్ల బ్యాడ్జీల నిరసన రోజు ఏదో విధంగా నిరసన తెలియజేస్తున్నాము. కానీ ఇంతవరకు కూడా ఏ అధికారి మా దగ్గరకు వచ్చి పాపాన పోలేదు, మా సమస్య అడిగి తెలుసుకోలేదు.